కార్పొరేట్ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి నిర్మాణ రంగంలో ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన ఎలాంటి చైర్మన్ వ్యవస్థాపకుడు ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం పని గంటల మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయంగా మారాయి. పని గంటలు ఎన్ని గంటలు పనిచేస్తే కార్మికులకి సరైన నాణ్యతమైనటువంటి పనితీరును ఇవ్వగలగన్న దాని మీద ప్రధాన చర్చగా ఉంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 70 గంటలు పనిచేయాలంటే సుబ్రహ్మణ్యం కొత్తగా 90 గంటలు పనిచేయాలని చెప్తున్నారు. అంతేకాదు ఆదివారం కూడా పనిచేయాలి అన్న సందేశం ద్వారా వ్యక్తిగత జీవితం కూడా వదులుకొని పని మీదే ధ్యాస పెట్టాలన్న సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. దీని మీద ఇప్పటికే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే మనం దాని జోలికి పోకుండా అసలు ఎన్ని గంటలు పనిచేస్తే నాణ్యమైన పనితీరును కల్పించగలం, నైపుణ్యతను చూపించగలం దాని మీద మనం చర్చిద్దాం. దీని మీద సరైన వివరణ ఇవ్వడానికి సీనియర్ సైకాలజిస్టు డాక్టర్ రవి వీరేందర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు వినే ఉంటారు, పని గంటల మీద చర్చ ఎక్కువగా జరుగుతుంది. 70 గంటలు పనిచేయాలా, 90 గంటలు పనిచేయాలని దాన్ని జరుగుతుంది. ఇప్పుడు మన భారతీయ వ్యవస్థలో చూసుకుంటే 42 నుంచి 45 గంటలు మాత్రమే పని చేయగలుగుతున్నాం. కరెక్ట్గా ఎన్ని గంటలు పనిచేస్తే నాణ్యమైనటువంటి పనిని ఇవ్వగలం? అంటే ఇది ఈ పని గంటలు ఎన్ని చేయాలి అనేది మనం చేస్తున్న పనికి, చేస్తున్న వ్యక్తికి వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంటలెక్చువల్ ఉన్నాడు అనుకోండి, ఇంటలెక్చువల్ పని ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్తో నడుస్తూ ఉంటుంది. ఆయనను నువ్వు 6 గంటలే పని చేయనంటే 6 గంటలు ఆ పని ఆపలేడు వాళ్ళు. సో క్రియేటివ్ వర్కర్స్ ఉన్నారు, క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా వాళ్ళు 7 గంటలు 8 గంటలు కాదు, ఒక్కొరు రోజుకు 10 గంటలు 14 గంటలు ఎట్ స్ట్రెచ్ 4-5 రోజులు కూడా అట్లా పని చేయగలిగే స్థాయిలో ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్ 90 అవర్స్ ఎంత ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను వివరణ అడగాలి. ఏ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్కి నువ్వు ఇన్ని గంటల పనిని అడుగుతున్నావు? ఒకటి. రెండోది ఆయన కామెంట్లో ఇంకోటి కూడా అన్నాడు, ఎంతసేపు భార్య మొహాలు చూస్తారు అని అన్నాడు. దిస్ ఎ వెరీ డెరిగేటివ్ స్టేట్మెంట్. సో మొత్తం దేశంలో ఉన్న వాళ్ళు కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళైనా సరే దీన్ని సీరియస్గా అబ్జెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న వర్కింగ్ ఫోర్స్ చూస్తే ఇండియాలో అటు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, రైట్? సో స్త్రీ పురుషులకు సంబంధించి ఓన్లీ పురుషులకి మనం ఎట్లా అడ్రస్ చేస్తాం? అట్లా అడ్రస్ చేయలేం. సో టెక్నికల్గా చూస్తుంటే కనుక ఆల్రెడీ ప్రతి ఆఫీస్ లోపల వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత, పోస్ట్ కరోనా తర్వాత ఒక్కొక్కరు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. ఆల్రెడీ ఆయన అన్న టార్గెట్ రీచ్ అవుతున్నారు. తద్వారా ఏం జరుగుతుంది, మనం ఒక 10 సంవత్సరాల పాటు డేటా తీసుకుంటే అన్ని హాస్పిటల్స్ లోపల కిటకిటలాడిపోతున్నాయి, అన్ని పబ్బుల్లో రష్ కూడా ఎక్కువ పెరుగుతుంది, అన్ని దేవాలయాల్లో కూడా రష్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఏంటి ఈ 3 దేన్ని మనం సాంకేతికంగా చూడొచ్చు అంటే ప్రజలు విపరీతంగా స్ట్రెస్ అయిపోతున్నారు, ఒత్తిడికి లోనవుతున్నారు. దాంతో ఏమవుతుంది, మానసికంగా, శారీరకంగా, తర్వాత కుటుంబాల పరంగా, మానవ సంబంధాల పరంగా, భార్యాభర్తల పరంగా విపరీతమైన అల్లర్లు, గొడవలు, మొత్తం సమాజమే ఒక రకంగా అల్లకల్లోలంగా ఆందోళనతోటి సఫర్ అయ్యే పరిస్థితి నేడు సమాజం ఉన్నది. ఇప్పుడు మీరు 2 కారణాలు చెప్పగలిగారు. ఒకటి ఇంటలెక్చువల్స్, రెండవది భౌతికంగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఎవరైతే కామెంట్ చేశారో ఇద్దరు 2 రకాలైన రంగాలకు చెందిన వాళ్ళు. ఒకటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, హీఈస్ ఇంటలెక్చువల్ సంబంధించిన ప్రశ్న ఆయన ద్వారా వస్తుంది. రెండవది నిర్మాణ రంగానికి సంబంధించి ఎల్ఎన్టీలో అందరూ కూడా కార్మికులు, రోడ్డు అంటే భవన నిర్మాణాలు, క్రెయిన్స్, ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారు. ఇలాంటప్పుడు ఈ రెండింటిని మీరు పరిగణలో తీసుకున్నప్పుడు ఇంటలెక్చువల్, సరే మీరు అన్నట్టు ఇంటలెక్చువల్ దగ్గరికి వచ్చినప్పటికీ అది 12 గంటలు పనిచేస్తే ఇంటలెక్చువాలిటీ బయటపడుతుందా? ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కార్మికుడు అంటే భౌతికంగా పనిచేసే కార్మికుడు 8 గంటలు దాటి 15 గంటలు పనిచేస్తే అతని పరిస్థితి ఏంటి? అసలు కార్మికులు శారీరకంగా పనిచేసే వాళ్ళు, విపరీతమైన ఫిజికల్గా ఉండి పనిచేసే వాళ్ళను 7-8 గంటల కంటే ఎక్కువ చేయలేరండి. ఎక్కువ చేస్తే ఏమవుతుందండి, శరీరం తట్టుకోదు. శరీరం తట్టుకోకుండా ఏమవుతుంది, వేర్ అండ్ టేర్ స్టార్ట్ అవుతుంది. అది కొన్ని శరీరం లోపల ఉండే ఆర్గాన్ని దెబ్బతింటే కొన్ని వెలుపల కూడా దెబ్బతినేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రశేఖర్ గారు ఒకవేళ వీళ్ళను శారీరకంగా పనిచేసే వాళ్ళని ఉద్దేశించి కనుక మాట్లాడితే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అనవసరంగా వాళ్ళను శారీరకంగా మనం ఒక 10 ఏళ్ళు ముసలి వాళ్ళుగా తయారు చేసి ఎందుకు కొర్రాకుండా ఒక పిప్పిలాగా తయారు చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. వేరేస్ క్రియేటివ్కి సంబంధించి క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా నంబర్ ఆఫ్ అవర్స్ బార్ పెట్టుకొని ఎవరు పనిచేయరు. ఇంటలెక్చువల్స్ ఎవరు బార్ పెట్టుకొని పనిచేయరు. ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ థాట్స్. అట్లా క్రియేటివిటీ ఎక్స్టెన్షన్ అవుతున్న కొద్దీ వాళ్ళు అటెస్ట్ ఒక్కోసారి 20 గంటలు పనిచేస్తారు, ఒక్కోసారి 20 గంటలు రెస్ట్ తీసుకుంటారు కావచ్చు. కానీ ఆన్ ద హోల్ మీరు వీక్ యాజ్ ఎ యూనిట్గా తీసుకుంటే వాళ్ళు డెఫినెట్గా మోర్ నెంబర్ ఆఫ్ అవర్సే ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో చంద్రశేఖర్ గారు చెప్పే అడ్రస్సింగ్ ఇటు శారీరకంగా శ్రమ చేసే వాళ్ళకి కాకుండా ఇంటలెక్చువల్కి అడ్రస్ చేస్తే ఇంటలెక్చువల్ ఆల్రెడీ దే డూ ఇట్.
అది నువ్వు చెప్తే మాత్రమే చేయరు వాళ్ళు. జనరల్‌గా వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళు చేసే పని, వాళ్ళు ఎంచుకున్న రంగం వాళ్ళను అట్లా గంటలతోటి మెజర్ చేసి రిస్ట్రిక్ట్ చేయలేం వాళ్ళని. దే డెఫినెట్‌లీ డూ ఇట్ బిగ్గర్ వర్క్ దాన్ వాట్ దే ఆర్ సజెస్టింగ్. ఇప్పుడు జనరలైజ్ చేసి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి కానీ, ఒక కార్మికుడు కానీ ఎన్ని గంటలు పని చేయాలి, ఎన్ని గంటలు అతను రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని గంటల పాటు అతను వేరే కార్యక్రమాల్లో నిమగ్నం కావచ్చు అన్న దాని మీద ఎన్ని గంటలు నిద్రపోవాలి, అదే. దీని మీద కొద్దిగా వివరణ. ముందుగా మనం ఒక బేసిక్ ప్రశ్న వేసుకోవాలి. మనము జీవించేది పని కోసం జీవిస్తున్నామా? జీవించడానికి మనం పని చేస్తున్నాం? ఇది ఏ ప్రశ్న అడిగాను ఎవరైనా ఏం చెప్తారు? జీవించడం మనం జీవించడానికి కోసం పని చేస్తున్నాం అంటారు కదా. సో జీవించడానికి కోసం మేము పని చేస్తున్నప్పుడు జీవితాన్ని పోగొట్టుకోవడానికి పని ఎందుకు చేయాలా? దేనికోసం చేయాలా? వీళ్ళు అనవసరంగా ఎక్కువ ఒత్తిడి పెడితే అసలు ఆ రంగానికి రావడానికి ఎవరు రెడీగా ఉండరు. పనిచేసే ఉపయోగం పని చేసిన ఉపయోగం ఉంది. నువ్వు నీ పని చేసి నీకొచ్చే డబ్బులతోటే జీవితాన్ని నడిపించి జీవితంలో ఉండే మాధుర్యాన్ని అనుభూతి చెందాలి, అనుభవించాలనుకొని పని చేస్తారు వాళ్ళు. నీ జీవితం మొత్తం నువ్వే సక్ చేసినావు అనుకోండి, ఇంకా వాళ్ళకి జీవితం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ జీవితం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వాళ్ళు జీవితాల్లో ఉన్న ఏమంటారు ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు? కాబట్టి ఇది టోటల్గా మనిషి జీవితానికే మనుగడకే దెబ్బతీసేంత ఆలోచన చంద్రశేఖర్ గారికి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. బట్ ఏ వర్క్ ఫోర్స్ అయినా సరే వాళ్ళకు శారీరక శ్రమ కానివ్వండి, లేదు ఇంటెలెక్చువల్ వర్క్ చేస్తున్న శ్రమకు కానివ్వండి, ఈక్వలెంట్గా రెస్ట్ పీరియడ్ ఇస్తేనే వాళ్ళ ప్రొడక్టివిటీ కానీ క్రియేటివిటీ కానీ వాళ్ళకు వచ్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నువ్వు పని భారాన్ని రోజు 12 గంటలు 13 గంటలు పని చెప్తే వాళ్ళు డెఫినెట్గా ఎటో సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ హాస్పిటల్స్. అయితే ఇప్పుడు మనకు ఓన్లీ మామూలు ఫిజియలాజికల్ హాస్పిటల్నే చేరుతున్నాం, ఫిజికల్ హాస్పిటల్ చేరుతారు. కొన్ని రోజుల తర్వాత ఇది 90 అవర్స్ కనుక పెడితే అందరికీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అది ఇంకా డబుల్ త్రిబుల్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉన్నాయని నా ఉద్దేశం. ఇప్పుడు అధిక పని ఒత్తిడి, ఎక్కువ సేపు పని చేయడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల కలిగే రుగ్మతలు ఏ విధంగా ఉంటాయి? అంటే మెదడుకి సంబంధించి కానీ శరీరానికి సంబంధించి కానీ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ పని కనుక ఎక్కువ అయితే, పని ఒత్తిడి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే వాని బాడీ ఫిజియలాజికల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఒత్తిడితోటి సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే సెక్షువల్ డిస్ఫంక్షనాలిటీ ఎక్కువ పెరుగుతుంది. దాంతో భార్యాభర్తల మధ్య విపరీతమైన ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది, గొడవలు అవుతాయి. కుటుంబాలు ఏవి కూడా కలిసి ఉండే పరిస్థితిలో ఎవరు ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళందరూ కుటుంబాలు విచ్ఛిన్నమవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పనుల్లోనే ఎక్కువ మంది భార్యాభర్తల మధ్య వచ్చే మేజర్ కంప్లైంట్ ఏంటి? నా హస్బెండ్ టైం ఇవ్వడు, లేదు వైఫ్ సీరియస్గా పనిచేస్తే అసలు కుటుంబం కోసం అసలు టైం ఇవ్వదు, పిల్లలు సరిగ్గా చూసుకోరు, ఇల్లు సరిగ్గా చూసుకోరు. ఇట్లాంటి డిస్టర్బెన్స్లు అనేది చాలా ఎక్కువ అయిపోయి అసలు సొసైటీలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వ్యక్తులను వ్యక్తులుగానే చూడాలి తప్ప వాడిని పూర్తిగా మిషన్లకు రీప్లేస్మెంట్ చేసే ఆలోచన ఎప్పుడైతే చేస్తారో అదొక సోషల్ డిస్టర్బెన్స్ కానీ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనుషులను మనుషులుగా చూసే పద్ధతి ఉంటే మ్యాక్సిమం 8 అవర్స్ లేదంటే 9 అవర్స్ అంతకంటే ఎక్కువ చేయించి వాళ్ళను ఏమంటారు శారీరకంగా మానసికంగా డిస్టర్బ్ చేస్తే మన సమాజంలోనే ఒక రుగ్మత గల సమాజంగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు మానసికంగా సీనియర్ తత్వవేత్త, 2 ప్రశ్నలు నేను అడుగుతాను. ఒకటి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ ఎలాంటి సుబ్రహ్మణ్యం కానీ చాలా ఎత్తుకు ఎదిగిన ఇంటలెక్చువల్ వ్యక్తులు, వాళ్ళు ఇలాంటి కామెంట్లు ఎందుకు చేస్తున్నారు? అంటే కార్మికుల మీద చులకన భావమా, లేకపోతే వాళ్ళు అదో రకమైనటువంటి రుగ్మతతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అంటే నేను అనుకుంటా వాళ్ళు కంపెనీని హెడ్ చేస్తున్నారు కాబట్టి, కంపెనీ యొక్క లాభాలను ఎక్కువ ఆశిస్తారు కాబట్టి, అది ప్రజల నుంచే తెచ్చుకోవాలి కాబట్టి, అది తక్కువ హ్యూమన్ రిసోర్స్ని వాడితే ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి, ఎంప్లాయీస్ మీద తక్కువ ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి, వాళ్ళొక బిజినెస్ మైండ్ సెట్ తోటి మాట్లాడడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. అదొక వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్. రెండోది, మేబీ వీళ్ళు పనిచేసిన తర్వాత, వీళ్ళు సొంతంగా ఎదిగిన తర్వాత వాళ్ళు చేసిన పనిలోంచి వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు చేస్తే వాళ్ళు ఎంత ప్రొడక్టివిటీ సాధించారో ఆ ప్రొడక్టివిటీకి సంబంధించిన అంచనాలు ప్రతి మనిషి కూడా ఇట్లే ఉంటాయి అనుకుని కూడా వాళ్ళు అట్లా ఆలోచించడానికి అవకాశం ఉంది. వాళ్ళు అట్లా ఆలోచించి ఉండొచ్చు కాక, కానీ అట్లాంటి పనులు అందరూ చేయలేరు. అందరి నుంచి ఆశించడం అంటే వాళ్ళ మొత్తం మానవ సమాజాన్ని మొత్తం పని చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మన ఇండియాలో వారంలో 6 రోజులు పనితీరు ఉండేది. అవును. తర్వాత గ్లోబల్గా మనం పరీక్షలు జరిపిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత దాన్ని 5 రోజులు కుదించారు. 5 రోజులు కుదించిన తర్వాత సమర్థవంతమైన పనితీరు వస్తుందని చెప్పేసి ఒక పక్క నివేదికలు కానీ శాస్త్రవేత్తలు కానీ మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇంకో చోట చూస్తే మనం ఇప్పుడు స్వీడన్ కానీ ఐస్లాండ్ కానీ
స్కాట్లాండ్ కానీ అక్కడ ఇప్పుడు 32 గంటల పనితీరు అని చెప్పేసి 4 గంటలకే ప్రవేశపెడుతున్నారు. అక్కడ విజయవంతమైన ఫలితాలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. అవునండి. ఒక పక్క ఇలాంటి విజయవంతమైన ఫలితాలు వస్తున్నప్పుడు ఇంకా పని గంటలు తగ్గించి సమర్థవంతమైన పని తీసుకోవాలన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థవంతం? అంటే ఇవన్నీ కంపెనీలు కాదండి, అవన్నీ ప్రభుత్వాలు. సో ఈ ప్రభుత్వానికును ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళ అప్రోచ్ వేరే ఉంటుంది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలకు బాగు చేయాలి, ప్రజలకు బెనిఫిట్ ఇవ్వాలి, ప్రజలకు శ్రమను తగ్గించేసి ఎక్కువ సౌకర్యం కల్పిస్తే సమాజం బాగుంటుందనే ఆలోచన ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలకు ఏముంటుంది, ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ దే షుడ్ మేక్ బిగ్ మనీ, దే షుడ్ హ్యావ్ మోర్ కంపెనీస్, దే షుడ్ ప్రోగ్రెస్. వాళ్ళు ఎక్కువ దేశాల్లో ఎక్కువ కంపెనీలు పెట్టి ఎక్కువ లాభాలను ఆర్జించాలి అనేది కంపెనీలకు ఉంటుంది. రెండో అజెండా ఏముంటుంది, ఉంటే గింట ఆ ప్రభుత్వాలతో ఏర్పరచుకున్న ఒప్పందం వలన ఇక్కడున్న హ్యూమన్స్ కూడా ఎక్కువ అవకాశాలు కల్పించే ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మనుషులు లేకుండా కంపెనీలు ఏం పనిచేయలేదు కదా. సో బట్ కంపెనీల యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం డబ్బులు గడించాలి, మనం ఎక్కువగా విస్తరించాలనే ఆలోచన తప్ప నిజంగానే ప్రజలకు అంత బాగు చేయాలి, మంచి చేయాలి అనే ఆలోచనతోటి చాలా తక్కువ ప్రియారిటీ తోటి వాళ్ళు పనిచేస్తారని నాకు అనిపిస్తుంది. ఒక మనిషి సరిగ్గా 8 గంటలు పని చేయాలా, 10 గంటలు పని చేయాలా అన్న వివరణ ఇవ్వండి. ఎంతకాలం పని చేస్తే కరెక్ట్గా పని చేయాలి? ఏ మనిషి అయినా ఎక్కువ సంవత్సరాల పాటు పనిచేయాలి అని అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ రోజు పనిచేసి మధ్య మధ్యలో కావలసినంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కనుక ఎక్కువ సంవత్సరాల పాటు పనిచేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఉన్న సమయాన్నంతా యవ్వనంలో ఉన్నప్పుడు నువ్వు 14 గంటలు 15 గంటలు కనుక తీసుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు 60 సంవత్సరాలకు రిటైర్ అయ్యేవాళ్ళు వాళ్ళందరూ కూడా 45 సంవత్సరాలు 50 సంవత్సరాలకే రిటైర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు పని చేయాలనే యావ కానీ, చేయాలన్న ఉత్సాహం కానీ, చేస్తే బాగుంటుందనే ఊహ కానీ, రాబోయే కాలానికి సంబంధించిన ఒక గోల్ సెట్టింగ్ అనేది టోటల్గా సమసిపోయి ఈ జీవితం ఏదో ఇట్లా ఉంటే చాలు అనే పరిస్థితికి నిరాశ నిస్పృహలకు పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు మానుకొని జీవితం అనేది మనిషికి అనుభూతి చెందడానికి, పని అనేది జీవించడానికి మాత్రం ఉపకరించదు తప్ప పని కోసం జీవించడం కాదు అనే విషయాన్ని మరొకసారి మన అందరూ ప్రజలందరికీ చెప్పి, చంద్రశేఖర్ గారికి కానీ లేదు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారికి కానీ వారు మరొకసారి దాన్ని రీఫ్రేమ్ చేసి ప్రజలకు చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వీరేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. వీరేంద్ర గారు చెప్పిన ప్రకారం పని గంటలు కాదు, పని సామర్థ్యత, పని నైపుణ్యత మీద దృష్టి కేంద్రీకరిస్తే ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తాం. పని చేయడం జీవించడం కోసం కానీ పని కోసమే జీవించడం అనేది కరెక్ట్ కాదన్నది ఆయన ఉద్దేశం.